హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హే రోహిణి, ముఖేష్ గారు ఫోన్ చేస్తున్నారు అని మనోజ్ అంటుంటే, హలో ముఖేష్ గారు చెప్పండి. మనోజ్, క్రెడిట్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. రేపటి నుంచి డిస్పాచ్ చేస్తాను. మన షోరూమ్ ప్రమోషన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బడ్జెట్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాదే, సరేనా? సరే సార్. మన షోరూంలోనే యాడ్ షూట్ పెట్టిద్దాము. చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తాము. ఐడియా బాగుంది సార్. అయితే బట్ మనకు ఒక టాప్ హీరోయిన్ అయితే ఇంకా రీచ్ పెరుగుతుంది. నో, సెలబ్రిటీస్ అవసరమే లేదమ్మా. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓనర్స్నే బ్రాండ్ ఫేసెస్ అవుతున్నారు. ఆ గోల్డ్ షోరూమ్ ఓనర్ ఎగ్జాంపుల్ నీకు తెలుసు కదా. అలాగే రియల్ ఎస్టేట్ ఓనర్ కూడా తన ఫేస్తోనే మేలు తెచ్చుకున్నారు. అదే కాన్సెప్ట్ని మనం కూడా ఫాలో అవుదాం. మీ ఫ్యామిలీతోనే యాడ్ షూట్ చేద్దాము. మా ఫ్యామిలీతోనే సార్. అవును మనోజ్, కానీ యాక్టింగ్ చేసినట్టు మాత్రం అనిపించకూడదు. అది మెయిన్ పాయింట్. ఆడియన్స్కి రియల్ లైఫ్ ఫీల్ రావాలి. మీ ఫ్యామిలీలో బాలు ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. తన వైఫ్ కూడా చాలా డీసెంట్గా ఉంటారు. మీ మదర్, ఫాదర్, యంగర్ బ్రదర్ అందరి ప్రెజెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ మీ ఫ్యామిలీయే. రెమ్యునరేషన్ విషయానికి వస్తే ప్రతి జంటకి 50,000 ఇస్తాము. మీరు ఓకే అంటే రేపే ఏజెన్సీ వాళ్ళు వచ్చి ప్లానింగ్ స్టార్ట్ చేస్తారు. ఒప్పుకో మనోజ్, ఇది మంచి ఛాన్స్ అని పక్క నుంచి రోహిణి చెప్తుంది మనోజ్కి. సరే సార్, కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాము, మీరు ప్రొసీడ్ అవ్వండి అని మనోజ్ అంటే, థ్యాంక్ యూ మనోజ్ అని ముఖేష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు మన ఇద్దరం స్క్రీన్ మీద కనిపించబోతున్నాం, ఓకే. కానీ బాలు మీనా గురించి ఆలోచిస్తే నేను ఇరిటేట్ అవుతున్నాను. వాళ్ళ యాటిట్యూడ్ గుర్తొస్తే అని చెప్పేసి మనోజ్ అంటుంటే, మనోజ్ ప్రాక్టికల్గా ఆలోచించు. ఇది మన బిజినెస్ కోసం. వాళ్ళని ఇంక్లూడ్ చేయకపోతే కాన్సెప్ట్ వర్క్ అవ్వదు కదా. పైగా మనకి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. సరే రోహిణి, కానీ వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి? వాళ్ళకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సింపుల్, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. యాడ్ ఇంపార్టెన్స్ చెప్పాలి. ఒక్కొక్కరికి 25,000 ఇస్తే ఆటోమేటిక్గా ఓకే చెప్తారు. ఏంటి 25,000 రోహిణి? అనవసరమైన ఎక్స్పెన్సెస్. వాళ్ళు ఏమైనా ప్రొఫెషనల్సా? మనం ఛాన్స్ ఇస్తున్నాం, అదే చాలు అని మనోజ్ అంటాడు. ఆల్రెడీ పార్టీలో చాలా ఖర్చు అయింది. అనవసరంగా మనోజ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కావాలంటే మా అమ్మకు 10,000 ఇస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళు ఫ్రీగానే చేస్తారని మనోజ్ అంటుంటే, మనోజ్ ఇది చిన్న విషయం కాదు. రేపు వాళ్ళకి పేమెంట్ విషయం తెలిస్తే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ బాలు. అందుకే తెలుసు కదా నీకు తన ఈగో గురించి. ఎవరి గురించి నాకు తెలుసు రోహిణి. మనం చెప్పకపోతే ఎవరు తెలుస్తుంది? మేనేజ్ చేయడం నాకు తెలుసు. నేనేం డబ్బులు ఇవ్వను అని మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను 2 లక్షలు ఆల్రెడీ కట్టేశాను. మనోజ్ ఇలా చేస్తున్నాడు. నాకు తగినోడే దొరికాడు అని చెప్పేసి రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరినీ హాల్లోకి అయితే రమ్మని పిలుస్తారు. రే, అందరినీ ఒక చోట చేర్చావు. అందరికీ ఒకేసారి టోపే పెట్టే కార్యక్రమం ఏదన్నా పెట్టుకున్నావేంటి? లేకపోతే ఏదైనా చేప మందులో గుడుక్కును మింగేసి పోతున్నావా అని బాలు అంటుంటే, నేనే మింగలేదురా అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఓహో, ఇక ముందు మింగబోతున్నావా? అరే, వాడేదో చెప్పాలని అందరినీ పిలిచాడు, చెప్పనివరా? సర్లే, చెప్పు. మన ముంబై ముఖేష్ ఉన్నారు కదా, ఆయన మన ఫర్నిచర్ షాప్ డెవలప్ కావాలని. ఏంటి సార్, మళ్ళీ చెప్పండి ఒకసారి అని బాలు అంటాడు మనోజ్ని. మన ఫర్నిచర్ షాపా? మా అందరికి అందులో పార్ట్నర్షిప్ ఎప్పుడిచ్చావన్నయ్యా? బాలు, నువ్వు అసలు ఎవరిని మాట్లాడనివ్వవా? పూర్తిగా చెప్పనివ్వవా? వాడు పూర్తిగా చెప్పేదాకా నేనే నోరు పిప్పి మాట్లాడిన పారలమ్మా, చెప్పమను అని బాలు అంటాడు. ఫర్నిచర్ షాప్కి డీలర్షిప్ ఇచ్చారు కానీ పబ్లిసిటీ చేయలేదు కదా, అందుకని యాడ్ షూట్ చేయమని చెప్పారు. అమ్మా నాన్న మిగతా మన జనాలందరూ యాడ్ చేయాలని చెప్పేసి ఆయన కోరిక అని చెప్పేసి మనోజ్ అంటుంటే, నాకు యాక్టింగ్ రాదు కదా అని సత్యం అంటాడు. నాకు మాత్రం వచ్చాయేంటి? నాకు రాదు కదా అని ప్రభావతి అంటుంటే, మహా నటి అని చెప్పేసి బాలు అయితే పాట పాడతాడు ప్రభావతిని చూసి. కళ్ళు పీకేస్తాను పోరా అని ప్రభావతి అంటుంది బాలుని. భరతనాట్యం అయితే చేయగలను కానీ నటించడం అంటే నా వల్ల కాదు. రే, యాక్టింగ్లా నువ్వు తోపురా. ఇలా శుద్ధపూసలు నటించే నికృష్టుడివి. ఈ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరురా. కాబట్టి నువ్వు పార్లరమ్మ కలిసి వేరే లెవెల్లో నటించండి, పాత్రలో జీవించండి. అలా నటిస్తూనే ఆఖరి శ్వాస అని బాలు అంటుంటే, ఆపు అని ప్రభావతి అంటుంది. అలా కాదత్తయ్య, షోరూమ్కి అందరూ అట్రాక్ట్ చేసి రప్పించాలంటే అందరూ న్యాచురల్గా కస్టమర్స్ లాగా కనిపించాలని చెప్పారు. మన ఫ్యామిలీలో అందరూ బాగుంటారు కాబట్టి మనల్ని యాడ్ చేయమని చెప్పారు. న్యాచురల్ యాక్టింగ్ అయితే నాకు ఓకే. డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను రకరకాల మాడ్యులేషన్స్ చెప్తాను కాబట్టి నాకు యాక్టింగ్ కొత్త ఏం కాదు. నీ సంగతి ఏంటి రవి అని చెప్పి శృతి అంటుంటే, నేను నీ దగ్గరే నటించలేను,
అంతమంది ముందు ఏం నటిస్తాను అని రవి అంటుంటే నాకు కూడా యాక్టింగ్ రాదు అని మీనా అంటుంది. నా ముఖంలో నవ్వు ఏడుపు తప్ప ఏ భావాలు పలకవా అని నేను అంటాను అనుకున్నారా? నేను తలుచుకుంటే ఏ పాత్ర అయినా చేయగలను. తాగుబోతు భర్తతో తనులు తినే భార్యగా ఎంత బాగా నటించానో మా ఆయనకి తెలుసు అని మీనా అంటుంటే అవునవును, పురుషులకు కూడా తెలుసు. నువ్వు అందరి ముందు మంచిగా నటిస్తాను కదే, అదే చెయ్యి అని ప్రభావతి అంటుంది. అవునా అత్తయ్య, నేను మంచి దాంట్లో నటిస్తానా? అవును మరి. మీ పెద్దబ్బాయి 40 లక్షలు తీసుకుని పారిపోయినప్పుడు మీకు అసలు ఎక్కడున్నారో కూడా తెలియనట్టు నటించడం లేదే. ఆ తర్వాత రోహిణి పార్లర్ కోసం ఇంట్లో పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి అసలు ఇంటి పత్రాల సంగతే తెలియనట్టు నటించడం రాలేదే మీకు. ఆ తర్వాత మీ అబ్బాయి గారు పని పాట చేయకుండా రోజు క్యారేజ్ కట్టించుకుని పార్క్లో పడుకునే సంగతి మీకు తెలియదే అత్తయ్య. అలా నటించనే లేదే మీరు. నా నగలు తాకట్టు పెట్టుకోమని ఇచ్చి అవి మీ పెద్ద అబ్బాయి అమ్మేసుకున్నప్పుడు కూడా మీకు అసలు ఏమాత్రం తెలియనట్టు అద్భుతంగా నటించనే లేదే. ఏయ్ అని ప్రభావతి అంటుంటే ఏంటి నటనవతి, మీనా చెప్పిన దాంట్లో ఏ ఒకటి అని అబద్ధం ఉందని ఈ ఇంట్లో ఒక్క చేతైనా చెప్పించు. నీ నటన ముందు మేమెంత కుర్రకుంకలం ఎందుకు పనికొస్తాము? నువ్వు మంతి ఏది రానట్టు నటించకు. ఏనన్నా మీనా ఏమైనా అబద్ధం చెప్పిందా? అస్సలు అక్షరం మొక్కు కూడా అబద్ధం చెప్పలేదురా అని చెప్పి సత్యం అంటాడు. షీలా డార్లింగ్ వచ్చేటప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంది, వచ్చాక కూడా ఎంత అద్భుతంగా నటిస్తుంది అనేది జనమైన సత్యం. ఈ సత్యం ఎరిగిన నిజం అని బాలు అంటుంటే సరే పిల్లలు మీరు చెయ్యొచ్చు, కానీ మేమెందుకురా? అది కాదు మావయ్య, ఏజ్ కేటగిరీ కవర్ చేయాలంటే అన్ని రకాల వయసు వాళ్ళు ఫర్నిచర్ కొనడానికి వస్తారని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఓహో, మా అమ్మ నన్ను కూడా మర్యాద అడిగారు సరే, మరి నాకేంటి లాభం? నాకు కష్టం అని బాలు అంటాడు. నాకైతే కష్టం, ఉన్న పూలు వాడిపోతాయి, కొత్తవి అమ్మకపోతే ఒక రోజుకి చాలా లాస్ అని మీనా అంటుంది. ముంబై ముఖేష్ బాలు తప్పకుండా ఉండాలని అడుగుతున్నాడు అని చెప్పేసి మనోజ్ అంటుంటే అవునా, నా అంత మంచివాడు ఈ లోకంలో లేడని ముంబై దాకా తెలిసిపోయిందనమాట. సరే మరి మీనా ఎందుకు? అందరూ జంటలుగా చేయాలనే కదా ఆయన చెప్పింది అని మనోజ్ అంటుంటే నేను రాను అని మీనా అంటుంది. నువ్వు రానంటే నా కోసం వేరే అమ్మాయిని తీసుకొచ్చి భార్యగా యాడ్ చేయమంటారేమో మీనా. నాకేం అభ్యంతరం లేదనుకో, కొంచెం క్లోజ్గా ఉంటే నువ్వే ఫీల్ అవుతావేమో అని ఆలోచించుకో అని బాలు అంటాడు. నేను బతుకుండగా మీ పక్కన ఇంకొకరితా? చచ్చినా ఒప్పుకోను. మీ పక్కన ఇంకొకరిని ఊహించుకోలేక ఒప్పుకుంటున్నాను తప్ప మీ అన్నయ్య కోసం కాదు అని మీనా అంటుంది. అవును పాపం, ఈవిడొక ఐశ్వర్యరాయ్, మరి వాడు యాడ్లో నటించడమే పెద్ద గొప్ప అని ప్రభావతి అంటుంది. చూడండి నన్ను అత్త ఇలా తీసి పారేస్తున్నారు. నేను రానండి, నువ్వు రాకపోతే నేను రాను అని మీనా బాలు అంటారు. మీ ఇద్దరు రాకపోతే నేను రాను అని రవి అంటుంటే నువ్వు రాకపోతే నేనెందుకు వస్తాను, నేను రాను అని శృతి అంటుంది. ఆపండి, ఆవలింతల్లా అందరూ ఒకే పాట పాడతారేంటి? ఒప్పుకో మీనా అని రోహిణి అంటుంటే అత్తయ్య నన్ను బ్రతిమలాడితే వస్తాను. అమ్మా నా కోసం బ్రతిమలాడమ్మా ప్లీజ్ అమ్మా అని మనోజ్ అంటాడు. సర్లేరా, అలా అడిగితే అస్సలు రాను అని మీనా అంటుంది. అలా కాదు మీనా మనోజ్ గడు యాక్టింగ్ చేస్తున్నాడు, రావా ప్లీజ్ అని చెప్పేసి అడుగు అని బాలు అంటుంటే మీనా మా మనోజ్ గడు యాడ్లో యాడ్ చేయడానికి రావా అని ప్రభావతి అడుగుతుంది. అలాగే వస్తాను అని మీనా అంటుంది. అవును అన్నీ సరే, యాడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వరా అని బాలు అడుగుతాడు. రే ఇది మన ఫ్యామిలీ కలిసి చేసే యాడ్ రా, మన ఫర్నిచర్ షాప్ డెవలప్మెంట్ కోసం మీరంతా కలిసి నాకు సపోర్ట్ చేయాలి కదరా, మనకి డబ్బులు ఎందుకురా? నీ సాయం నేను గుర్తుపెట్టుకుంటానుగా అని మనోజ్ అంటుంటే ఏంటి నువ్వా సాయం గుర్తుపెట్టుకుంటావా? నువ్వు ఈ అమ్మాయివతి ఎప్పుడైనా సాయం చేస్తే గుర్తుపెట్టుకున్నారేంట్రా మీరు? అస్సలు లేదండి, నేను కూడా నమ్మను. చిచ్చి వాళ్ళ అర్థంలో లేదు అసలు వీరని రవి శృతి ఇంకా మీనా అందరూ అంటారు వాళ్ళ మనోజ్ రోహిణిని. నీ కడుపులో ఇంతుందా? అవును ఇంకా చాలా ఉంది, కక్కేమంటావా అని బాలు అంటుంటే గొంతు నొక్కేమంటావా అని ప్రభావతి అంటుంది. వద్దులే, ఈ నోరేసుకునే బతుకుతున్నాను. ఆ ముంబై ముఖేష్ నిజంగా ఒకరి కష్టం ఉంచుకునే మనిషి కాదే అని మీనా అంటుంటే ఇదంతా మనకి పేరు తీసుకొస్తుంది. రోడ్డు పక్కన హోర్డింగ్స్ లో బిడ్ బోర్డ్స్ లో మనమే కనిపిస్తాము అని మనోజ్ అంటాడు. బోల్డ్ అంత పబ్లిసిటీ వస్తుంది. సరేరా, వాడికి మంచి జరిగితే మనకి తృప్తిగా ఉంటుంది కదా, అదే 10,000 అని సత్యం అంటాడు. 10,000 అనుకున్నాన్న, మళ్ళీ ఆ 10,000 కూడా వాడే వసూలు చేస్తాడు. రే నువ్వు ఆగరా. అమ్మా నాన్న, యాడ్ ఫిలింలో
ఆ షోరూమ్కి మీరిద్దరే ఓనర్స్గా నటించాలి. సరే సరే అని చెప్పి సత్యం అంటాడు. ఓనర్స్గా నటించడం ఏంటి, వాళ్ళు కూడా ఓనర్సే అని బాలు అంటాడు. అదే లేరా, రేపు డైరెక్టర్, కెమెరామెన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముంబై నుంచి వస్తున్నారు. మిగతా టీంని ఇక్కడి నుంచి తీసుకుంటున్నారు. పొద్దున్న కల్లా అందరూ రెడీగా ఉండండి అని మనోజ్ చెప్తాడు. ఇక ప్రభావతి అయితే రూమ్లో అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే ఇక మనోజ్ వస్తాడు ప్రభావతి రూమ్లోకి. ఏంట్రా, ఏమైనా కావాలా? ప్రతిసారి అడగడానికే వస్తానేంటమ్మా, అప్పుడప్పుడు ఇవ్వడానికి కూడా వస్తాను. ఏమి ఇవ్వాలనుకుంటున్నావురా? నువ్వు కళ్ళు మూసుకోమ్మా. ఏంటి చెప్పరా? నువ్వు కళ్ళు మూసుకోమ్మా చెప్తాను. కొంపదీసి నీ అప్పుల చిట్టా కాదు కదా అని ప్రభావతి అంటుంటే, అమ్మ నీ పెద్ద కొడుకు అన్నిసార్లు పడిపోడు, కొన్నిసార్లు అలా అలా ఎత్తున పైకి లేస్తాడు. అలా అంత ఎత్తున ఎగిరినా వెంటనే పడిపోతుంది కదరా, అదే నా భయం. అమ్మ ప్లీజ్ మా, నీకేదో ఇద్దామని వచ్చాను. నువ్వు నా కోసమైనా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతాను. సర్లే కానివ్వు అని కళ్ళు మూసుకుంటుంది ప్రభావతి. ఇక చేతిలో 10,000 అయితే పెడతాడు మనోజ్. ఏంట్రా ఈ డబ్బులు? నువ్వు నటించాలమ్మా, నటించడానికి నేను నీకు ఇస్తున్న రెమ్యునరేషన్ ఇది. ఏంటి రెమ్యునరేషనా? అబ్బా రెమ్యునరేషన్ కాదమ్మా, రెమ్యునరేషన్. మామూలుగా అయితే దీన్ని కళాకారులకు ఇచ్చే వేదం అంటారు, దాన్ని ఇంగ్లీష్లో స్టైల్గా రెమ్యునరేషన్ అంటారు. అవునా, ఇదేదో బాగుంది. కానీ ఆ ముంబై అతను నీకు డబ్బులు ఇవ్వలేదని చెప్పావు కదరా, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ డబ్బులు? అతను ఇవ్వలేదమ్మా, కానీ నా అంతటి నేనే ఇస్తున్నాను అని మనోజ్ అంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతో ప్రత్యేకంగా పెంచావమ్మా మమ్మల్ని. నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించావు, పెద్ద పెద్ద చదువులు చదివించావు. ఏ రోజుకైనా గొప్పనవుతానని నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే కదమ్మా. నేను ఏదైనా ఇవ్వాలనుకుంటే నీకు తప్ప ఇంకెవరికి ఇస్తాను చెప్పమ్మా. గొప్పడు అయిపోయావురా నువ్వు, థ్యాంక్స్ అమ్మా అని అక్కడి నుంచి మనోజ్ వెళ్ళిపోతాడు. ఇంకా డబ్బులు చూసి మురిసిపోతుంది ప్రభావతి అయితే. ఏంటి, ఒక్కరోజు నటిస్తేనే 10,000 ఇచ్చేస్తారా? ఈ విషయం ఇన్నాళ్ళు తెలియలేదు నాకు. లేదంటే ఇంచక్క నటిస్తూ డబ్బులు సంపాదించేదాన్ని. పోన్లే, ఇప్పటికైనా మించిపోయింది ఏముంది. ఇక నుంచి రోజు ఇదే పని చేస్తూ బాగా డబ్బులు సంపాదించాలి. ఇంకా బాలు వాళ్ళందరూ షోరూమ్కి వెళ్ళిపోయి అందరు రెడీ అవుతూ ఉంటారు. ఓకే రెడీ అండి, డైరెక్టర్ గారు వచ్చే టైం అయింది. ఇంతకీ మీ డైరెక్టర్ పేరేంటి? ముక్కోటి ముకుందం. ఏంటి పేరు కొత్తగా ఉంది, నోరు చెత్తగా ఉంటుందిలేండి. ఆయన అసలుకి ముక్కు మీద కోపం. తొందరగా రండి అని చెప్పేసి అసిస్టెంట్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అందరూ బాలను చూస్తుంటూ ఉంటారు. అలాగా ఏంటి నన్నే చూస్తున్నారు? షూటింగ్ బాగా జరగాలంటే ఇద్దరు కోపం తెచ్చుకుంటే ఉండకుండా ఉంటే చాలు. అవును, యాడ్ ఫిలిం సరిగ్గా జరిగితే మన షాప్ కి పబ్లిసిటీ బాగా వస్తుంది. ఎవరు ఎవరితో గొడవ పడకుండా అందరూ అందరికి కోఆపరేట్ చేయండి. ఇక జరిగినట్టే అని ప్రభావతి అంటుంది. అసలే వీడి నోటికి హద్దు పద్దు ఉండదు. ఇక అవతల వాళ్ళు కోపం తెచ్చుకుంటే వీడు ఓపిక పట్టే రకమేనా? ఎవ్వరూ ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. ఏవండి, శృతి నల్లపూసలు కుచ్చే ఫంక్షన్లో కామాక్షి పిన్ని మీరు ఒక కోడ్ భాషలో కోపం వచ్చినప్పుడల్లా మాట్లాడుకున్నారు కదా? అవును మీనా, ఉల్లిపాయ రేట్లు పెరిగాయి, బంగారం రేట్లు పెరిగాయి అని కో భాషలో మాట్లాడుకున్నాం. అలాగే మనం కూడా ఒక కోడ్ భాష పెట్టుకుందాము. మీకు కోపం వచ్చినప్పుడల్లా నేను బాలు అని పిలుస్తాను, మీరు అనండి, నేను చాలు అంటాను. అయినా కూడా నాకు వీడి మీద డౌట్ అని మనోజ్ అంటుంటే, అయితే పోరా నువ్వే షూటింగ్ చేసుకొని బాలు వెళ్ళిపోతుంటే బాలు అని ఇంకా మీనా పిలుస్తుంది. ఓయ్ అని బాలు అంటుంటే చాలు అని మీనా అంటుంది. సరే అని బాలు అంటుంటే ఇంక ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ డైరెక్టర్కి ఎలాంటి కోపం ఉంటుందో ఏంటో అని ఇక సత్యం అంటాడు. అప్పుడే డైరెక్టర్ ఇక కార్లో దిగుతాడు. గుడ్ మార్నింగ్ సార్. స్టూపిడ్, పొద్దున్న వచ్చి ఏం డాన్స్ చేస్తారా ఇందులో? ఆ బోర్డు చూడు, దుమ్ము పొట్టుపోయి ఎలా డాష్గా ఉందో. డాష్ మొహం చూసుకుంటావేంటి? ఆ డాష్ని పిలిపించి తుడిపించు. అలాగే సార్, తుడిపిస్తాను. ఆ డాష్ భాష ఏంటయ్యా అని మనోజ్ అడుగుతుంటే అసిస్టెంట్ అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని అర్థం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ అయితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు డైరెక్టర్ చూసి భయపడి. గుడ్ మార్నింగ్ సార్, అంతా రెడీయా? అంతా రెడీ సార్. బాబు కెమెరామెన్ ఎక్కడా అని సెట్ చేయండి అని చెప్పేసి ఇక షూటింగ్ కోసం సెట్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్ అయితే. ఇంకా బాలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ అయితే డైరెక్టర్ దగ్గరికి వస్తారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. నా పేరు ముక్కోటి ముకుందం. ఈ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ నేనే. మీ షాప్ ఓనర్కి చేసేది మీరే ఇద్దరే కదా, మిగతా వాళ్ళిద్దరిని పరిచయం చేసుకోండి. మనోజ్ సార్ నా పేరు. రోహిణి, బాలు, మీనా, రవి, శృతి, ప్రభావతి మరి సత్యమని అన్ని చెప్తారు. ఈ షాప్ పేరు నాదే, ఈ షాపు నా మనోజ్ది అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఈ 3 జంటలు ఆ కొడుకులు కోడళ్ళు. సరే మంచిది, మీరిద్దరు షాప్ ఓనర్స్ గా చేస్తే మిగతా వాళ్ళందరూ కస్టమర్స్ గా చేస్తారు.
ఎవరికి వాళ్ళైనా లేకపోతే జంటలు జంటలుగానా అని బాలు అడుగుతుంటే, పొద్దున్న లేచి డాన్స్ చేస్తున్నావా స్క్రిప్ట్ చెప్పకుండా? నా డాష్లో అంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఏం రాస్తున్నావురా? డైరెక్టర్ అయితే అసిస్టెంట్ అంటుంటే, చూడండి కొద్దిగా, నా పేరు ముక్కోటి అంటే 3 కోట్లు, ముక్కు కోటి ముక్కులు అనుకున్నానండి అని బాలు అంటుంటే, నా డాష్ లాగా ఇంకా నువ్వేం అనుకోలేదు అని డైరెక్టర్ అంటాడు. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి సార్. 3 జంటలు ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్లా అనుకుంటే, ఏ క్లాస్ జంట మనోజ్ రోహిణీలు వారిద్దరూ కారులో వస్తారు అంటే హై క్లాస్. బి క్లాస్ జంట రవి శృతి బైక్లో వస్తారు అంటే మిడిల్ క్లాస్. ఇంకా సి క్లాస్ జంట బాలు మీనా ఆటోలో వస్తారు అంటే లో క్లాస్ అని డైరెక్టర్ అంటుంటే, ముక్కు ఒప్పి అని చెప్పేసి బాలు పిలుస్తాడు. వాడు హై క్లాసు, వాడు మిడిల్ క్లాసు, మేము లో క్లాసా? ఎలా కనిపిస్తున్నాం మీకు? నేను చచ్చిన ఈ పాత్ర చేయను అని బాలు అంటుంటే, అయితే నా డాష్లోది నాకేం అవసరం? ప్రొడ్యూసర్కి చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేసుకోండి, ప్యాకప్ అని డైరెక్టర్ వెళ్ళిపోతుంటే, సార్ 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 ప్లీజ్ సార్ నేను సర్ది చెప్తాను అని మనోజ్ ఇక బాలుని పక్కకు తీసుకువెళ్తాడు. వదలరా, నా వల్ల కాదురా, రే ప్లీజ్ రా, ఎక్కువ చేస్తాడు వాడు, రే నా బిజినెస్కి ప్రాబ్లం అయిపోతుందిరా అని మనోజ్ అంటుంటే, రే నా వల్ల కాదు నేను చెయ్యనురా. రే బాలు ఒప్పుకోరా అని సత్యం అంటుంటే, అమ్మ నువ్వు కూడా చెప్పమ్మా అని మనోజ్ అంటాడు. నేను ఒప్పుకోను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, మీనా అయితే బాలు అని పిలుస్తుంది. ఓయ్ చాలండి, సరే అని ఇక బాలు అంటాడు. సరే రండి రండి అని మళ్ళీ అయితే షూట్కి వెళ్తారు. ఆ వాడు ఒప్పుకున్నాడులేండి ముక్కోటి గారు, కానీ కస్టమర్లా చూడకుండా ఇలా క్లాసులకు ఎందుకు డివైడ్ చేస్తున్నారు సార్ అని రవి అంటుంటే, అంటే ఇక్కడ వస్తువులు వాటి ధరలు అన్ని క్లాసుల కస్టమర్లకి అందుబాటు ధరల్లో ఉంటాయని చెప్పడమే మా ఉద్దేశం. మంచి ఐడియా కదండి అని ప్రభావతి అంటుంది. మనోజ్ నువ్వు బాగా యాడ్ చేయాలి. ఓ వాడు యాడ్ చేయడు, జీవిస్తాడు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలుగా చేస్తాడు. సపోజ్ గుడి ముందు అడుక్కునే పాత్ర ఇచ్చారనుకోండి, వీడు తరతరాలుగా ముష్టెత్తుకునే బతుక వంశంలో పుట్టినట్టు అచ్చం అలాగే యాడ్ చేస్తాడు అని బాలు అంటుంటే, డైరెక్టర్ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏ పని పాట లేకుండా పార్క్ లో పడుకునే పాత్ర ఇచ్చారనుకోండి, ఆహా వాడికి ఇంకా పండగే అనుకోండి. పార్క్ లో పల్లీలు కొనుక్కుని తింటూ బెంచ్ మీద బేవస్గా పడుకుంటూ అని బాలు అంటుంటే, బాలు అని పిలుస్తుంది మీనా. ఓ ఈయన బాలు అంటే చాలు అని మీనా అంటుంది. ఇప్పటికీ చాలా డాష్ అయింది, వెళ్దామా అని ఇక డైరెక్టర్ అంటాడు. స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. షార్ట్ పెట్టే కట్టగా డాష్లు తిన్నారో ఊరుకునేదే లేదు అని డైరెక్టర్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అసిస్టెంట్ అయితే ఇంకా అందరికి ఎలా యాడ్ చేయాలో స్క్రిప్ట్ ఏంటి అని చెప్తాడు. ఓకే రోల్ కెమెరా యాక్షన్ అని డైరెక్టర్ చెప్పగానే ఇక కార్ అయితే వచ్చి షోరూమ్ దగ్గర ఆగి అందులోంచి మనోజ్ మరియు రోహిణి అయితే దిగుతారు. వెల్కమ్ వెల్కమ్ అని ఇక మనోజ్ రోహిణి వస్తుంటే, సత్యం మరియు ప్రభావతి అయితే వెల్కమ్ అని చెప్తుంటే, డాష్ 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 అని చెప్పేసి డైరెక్టర్ అంటాడు. సత్యం గారు మీరు డైలాగ్ చెప్పిన తర్వాత మీరు బాగా చెప్పారా లేదా అని నా వైపు చూస్తే షార్ట్ డాష్ అవుద్దండి. నేను షార్ట్ డాష్ చెప్తేనే తప్ప మీరు నా వైపు చూడకూడదు. సరే సార్ అని చెప్పేసి సత్యం అంటుంటే, ఓకే మళ్ళీ పొజిషన్ రోల్ కెమెరా యాక్షన్. వెల్కమ్ వెల్కమ్ నమస్కారం రండి రండి అని సత్యం అయితే ప్రభావతి ఇద్దరు యాడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ డైరెక్టర్ గారు డాష్ 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 అని పిలిచి, అమ్మ ప్రభావతమ్మ మీరు మాత్రమే కెమెరాలో కనిపిస్తే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? మీరందరూ ఓవర్ వైప్ చేస్తున్నారు అని డైరెక్టర్ అంటుంటే, ఇంట్లో కూడా అదే చేస్తుంది అని బాలు అంటాడు. సత్యం సార్ మీరు కస్టమర్స్ రాకుంటే పండగ అంటూ ఆవురు అంటూ పరిగెత్తకూడదండి. అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ డాష్ చేయకండి. చేస్తారా సరిగ్గా చేయండి, నా బుర్ర డాష్ చేయొద్దు అని డైరెక్టర్ అంటాడు. మనోజ్ సార్ రిచ్ మ్యాన్లో నడవండి, గుడి ముందు అడుక్కులా ముస్టోళ్ళ కాదు అని డైరెక్టర్ అంటే, బాలు మీనా అయితే నవ్వుతారు. పార్కులే పడుకులాగా డ్రైవర్ సోడ్లాగా అలా నడిస్తే షార్ట్ డాష్ అయిపోద్దండి. నా మొహం చూస్తావేంటయ్యా, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని డైరెక్టర్ అయితే అసిస్టెంట్ చెప్పడంతో అసిస్టెంట్ అయితే వెళ్ళి ఇంకందరికీ చెప్తూ ఉంటాడు. రెడీ టేక్ పొజిషన్స్ రోల్ యాక్షన్ అని చెప్పడంతో ఇంకా వీళ్ళైతే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మా షాప్లో అన్ని రకాల ఫర్నిచర్స్ ఉన్నాయి, మీకు ఏం కావాలో చెప్పండి అని ప్రభావతి అడుగుతుంటే, మేము ఒక డబుల్ కాట్ బెడ్ కొందాం అనుకుంటున్నాం, ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు, మాకు మా రేంజ్ తగ్గట్టు హై క్లాస్ ఫర్నిచర్ చూపించండి అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, తప్పకుండా రండి రండి అని ప్రభావతి మరియు సత్యం అయితే తీసుకొని చూపిస్తూ ఉంటారు. ఓకే డాష్ టేక్ ఓకే అని చెప్పేసి డైరెక్టర్ అంటాడు. ఇక అందరూ క్లాప్స్ కొడతారు. సత్యం గారు మళ్ళీ మీరు కెమెరా వైపే చూస్తున్నారు, నా డాష్లో మీకు ఎన్నిసార్లు చెప్పను, నెక్స్ట్ మిడిల్ క్లాస్ అని చెప్పేసి ఇక డైరెక్టర్ పిలవడంతో రవి శృతి అయితే వస్తారు బైక్ మీద. ఏంటమ్మా మీరు ఇటు చూస్తున్నారు, నన్ను కాదు చూడాల్సింది, అటు పక్కన చూడండి, 25 years నుంచి నేను బాగానే చేస్తున్నాను అని డైరెక్టర్ అంటాడు.
అటు చూడకు ప్రభా, ఇటు చూడు అని సత్యం చెప్పడంతో ఇక మళ్ళీ శృతి మళ్ళీ రవి అయితే ఇద్దరు బైక్ మీద వస్తారు. నమస్కారం అండి, నమస్కారం, వెల్కమ్ వెల్కమ్ అని సత్యం వంగి వంగి దండాలు పెడుతుంటే డాష్ డాష్ డాష్. హలో మిస్టర్ రవి, మీరు షాప్ లో వస్తువు కొనడానికి వచ్చారు, షాప్ ని కొనడానికి రాలేదు. మీ నాన్నగారు ఎంత షాప్ ఓనర్ అయినా పని వాళ్ళలా ఆలోచిస్తున్నారు. ఇలా వంగి వంగి సలం కొడుతున్నారో చూసారా? మీరు మరీ అంత చీప్ గా కాకపోయినా కాస్త మిడిల్ క్లాస్ జంటల్లాగా మీ దగ్గరున్న బడ్జెట్ కి మీరు కొనాలనుకున్న వస్తువు దొరుకుతుందో దొరకదో లేదో అన్నట్టు రావాలయ్యా. సత్యం సార్, మీరు చేసేది బానిస క్యారెక్టర్ కాదు, షాప్ ఓనర్ క్యారెక్టర్. ఒక్కొప్పి డాష్ డాష్ కట్టు కట్టు అని బాలు అంటుంటే, ఏయ్ నా పేరు ముక్కొప్పి కాదు ముక్కోటి ముక్కుందమ్మని డైరెక్టర్ అంటుంటే, నీ పేరు ఏంటైతే నాకేంటి డాష్. మా నాన్న ఏదో అంటున్నావేంటి, మర్యాదగా మాట్లాడు. నేను డైరెక్టర్ని, అలాగే మాట్లాడతాను. మా నాన్న కూడా డైరెక్టర్ తెలుసా? ఏంటి సత్యం గారు డైరెక్టరా? మీరు ఎలా కెమెరామ్యాన్ వెనకాల చేసే డైరెక్టర్ కాదండి. మా నాన్న చేసేది, మా ఇంట్లో రకరకాల డాష్ డాష్ పాత్రలు ఉంటాయి. లక్షలు డాష్ చేసినాడు, లేచిపోయి డాష్ చేసుకున్నాడు, ఇల్లు ముంగిన ఇలావతి, పాదర్ మింగిన పాదరమ్మ, ఇలాంటి అన్ని పాత్రలని డైరెక్ట్ చేసే డైరెక్టర్ మా నాన్న. ఇక ఇవిడంతే ప్రభావతి, మహానటి, అన్ని మింగి కూడా గుడి ముందు శిల్పం లాగా ఏమి ఎరగనట్టు కూర్చుంటుంది. వండి చూడండి ఎప్పుడు ఏదో అంటూనే ఉంటాడు అని ప్రభావతికి సత్యంతో అంటుంటే, ఊరుకో ప్రభా అని సత్యం అంటాడు. బాలు, ఓయ్ చాలు, సరే అని ఇక మీనా మరియు బాలు అయితే మాట్లాడుతూ ఉంటే, అది ఇది ఒకటి డాషా అని డైరెక్టర్ అంటాడు. ఇక డైరెక్టర్ చెప్తుంటే వినాలి. బాలు, నాన్న తప్పు నాన్న, ఈ ముక్కోపోతే కదా నాన్న, నాదేరా నాన్న, నేనే పాత్రని సరిగ్గా అర్థం చేసుకోలేక రవి ముందు బానిసలా ప్రవర్తించాను. విన్నావు కదా, మధ్యలో డాష్ అన్నావంటే ఊరుకున్నది లేదు అని డైరెక్టర్కి బాలు అంటాడు. రవి, శృతి చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది సార్. టేక్ పొజిషన్స్ అని డైరెక్టర్ చెప్పడంతో రెడీ, రోల్ కెమెరా యాక్షన్. రవి శృతి అయితే ఇక లోపలికి వచ్చి ఫర్నిచర్స్ అన్ని చూస్తూ ఉంటారు. ఇంత పెద్ద షాప్కి తీసుకొచ్చావు శృతి, మన బడ్జెట్లో వస్తుందో లేదో. డోంట్ వరీ, ఈ షాప్లో అన్ని రేంజ్ వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది, పద చూద్దాము అని శృతి అంటుంది. నమస్కారం అండి, రండి సార్ రండి. మినిమం బడ్జెట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ సెటప్ కావాలి. నో ప్రాబ్లం, మీకు సోఫా కొంటే టీపై ఫ్రీ, గ్రైండర్ కొంటే మిక్సీ ఫ్రీ, బెడ్ కొంటే మ్యాట్రెస్ ఫ్రీ అని ప్రభావతి అంటుంటే, వెనకాల నుంచి బాలు అయితే అన్ని కొంటే చేతికి చిప్ప ఫ్రీ అని బాలు అంటాడు. డాష్ 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 డాష్. ఏమయ్యా నీకు నోరు ఆగదా? టేక్లో మాట్లాడతావేంటి? పక్కన ఎవరో ఈ డైరెక్టర్ ఎందుకులా ఉన్నాడు, రోజు వాళ్ళ ఆవిడ ఇంట్లో కోటింగ్ ఇస్తుందా, ఆ కోపంలా తీర్చుకుంటున్నాడా అని కామెంట్ చేస్తున్నారు, దానికేమన్నది ఏంటండి అని చెప్పేసి బాలు అంటుంటే, ఎవడైనా అన్నది అని చెప్పేసి డైరెక్టర్ అంటాడు. భయపడి వెనక్కి పారిపోయినట్టున్నారు డాష్ గాళ్ళు అని బాలు అంటాడు. నెక్స్ట్ నువ్వే, షార్ట్ డాష్ అయిందంటే మాత్రం నేను ఎంత డాష్ అయిపోతానో నాకే తెలీదు అని డైరెక్టర్ అంటుంటే, ఇలా అరిస్తే ఎంత డాష్ అయిపోతానో నాకే తెలీదు అని బాలు అంటాడు. సరే బాలు చాలు అని మీనా అండి పల వెళ్దాం అని చెప్పేసి ఇక యాక్టింగ్ చేయడానికి వెళ్తారు. చేస్తామని బాలు అయితే యాక్టింగ్ చేయడానికి వెళ్తాడు. రోల్ యాక్షన్ అని చెప్పగానే ఇంకా ఆటోలోంచి అయితే బాలు మీనా దిగుతారు. పద మీనా వెళ్దామని బాలు మీనా లోపలికైతే వస్తారు. చూసావా డాష్ గాడు, వాడిని కారులో రమ్మన్నారు, వీళ్ళని బైక్ మీద రమ్మన్నారు, మనల్ని మాత్రం ఆటోలో రమ్మన్నాడు, వీరు సర్వ డాష్ అయిపోతాడు అని బాలు అయితే అనుకుంటూ వస్తాడు లోపలికి. రండి రండి, నమస్కారం అండి, నమస్కారం. డాష్ డాష్ డాష్. ఏమమ్మా ప్రభావతమ్మ, అందరికీ నమస్కారం పెట్టి ఈ పాత్రలకు మాత్రమే ఎందుకు నమస్కారం పెట్టలేదు నువ్వు? నేను లోకాస్ వాళ్ళకి నమస్కారం పెట్టను సార్ అని ప్రభావతి అంటుంది. అమ్మా, కస్టమర్ ఇస్ ఏ గాడ్, రిచ్ కస్టమర్ అని పూర్ కస్టమర్ అని చూడకూడదు, నమస్కారం పెట్టి మర్యాదగా పిలవాలి. అయితే మీ షార్ట్ డాష్ అయినట్టే, ఈ డాష్ అవతి ఎవరెంత డాష్ అయినా తక్కువ సంపాదించే వాళ్ళకి మాత్రం తక్కువ డాష్ పెట్టచ్చు వచ్చిన ఈవిడ అని చెప్పేసి బాలు అంటుంటే, అమ్మా ఇలా అయితే నా యాడ్ ఫిలిం డాష్ అయిపోద్దమ్మా అని డైరెక్టర్ అంటాడు. ఆయన చెప్పినట్టు వినవే, వాళ్ళు మన షాప్కి వచ్చిన కస్టమర్లు అనుకో అని సత్యం అంటాడు. నేను పూలు అమ్ముకునే డాష్కి దానికి నమస్కారం చచ్చినా పెట్టను అని ప్రభావతి అంటుంది. మీరు కావాలంటే నమస్కారం పెట్టుకోండి, నేను మనసులోనే దేవుడికి నమస్కారం చేసుకుంటాను. సరే సరే, టేక్ పొజిషన్స్, రెడీ యాక్షన్. డైరెక్టర్ చెప్పగానే ఇక బాలమీన వస్తారు. నమస్కారం అండి, నమస్కారం, వెల్కమ్. మీరు ఎలా మొహమాట పడకండి, మా దగ్గర పూలు అమ్ముకున్న వాళ్ళకి డ్రైవర్లకు కూడా అందుబాటుల ధరల్లో వస్తువులు దొరుకుతూ ఉంటాయని ప్రభావతి అంటే, డాష్ అని డైరెక్టర్ అంటాడు. ఏమ్మా స్క్రిప్ట్ మీరే రాసుకుంటే డైరెక్టర్గా నేనెందుకు ఇంక ఇక్కడ? డాష్నా నేను? డైలాగ్ చెప్పు అని అసిస్టెంట్ చెప్పడంతో మళ్ళీ అసిస్టెంట్ అయితే అందరికీ డైలాగ్స్ చూపిస్తూ ఉంటాడు.
ఇక మీనాకి చెమటలు పట్టాయని చెప్పేసి మేకప్ ఆర్టిస్ట్ అయితే వచ్చి చెమటలు తుడుస్తుంటే మరి నాకు అని ప్రభావతి అడుగుతుంది. ఏంటి దానికి తుడిచిన కాదు నాకు కూడా తుడుస్తారా? ఏమీ అవసరం లేదు అని ప్రభావతి అంటుంది. ఓకే, టేక్ పొజిషన్స్, యాక్షన్. నమస్కారం అండి, రండి అని ఇంకా బాలు ప్రభావతి పిలుస్తారు. మీరు ఏం కొనాలనుకున్నా మా దగ్గర సరసమైన ధరలను దొరుకుతాయి, మీ బడ్జెట్లోనే అన్నీ అందుబాటులో ఉంటాయి అని ప్రభావతి అంటే షార్ట్ ఓకే అని చెప్పేసి డైరెక్టర్ అంటాడు. నెక్స్ట్ అందరూ క్యాష్ కౌంటర్ దగ్గరికి రావండి. సత్యం సార్, ప్రభావతి మేడం అందరూ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి, అందరూ బిల్ పే చేస్తారు, వాళ్ళకి వెళ్ళి నించోండి అని చెప్పేసి ఇక అసిస్టెంట్ అయితే చెప్తాడు వీళ్ళందరికీ. ఇక సత్యం ప్రభావతి సైడ్ నించుంటే, చూసావా నాన్న, వాడు హై క్లాస్ అంట, వాడు మిడిల్ క్లాస్ అంట, నేను మీనా లో క్లాస్ అంట అని బాలు అంటుంటే, అదే నాకు కూడా బాధగా ఉంది అని సత్యం అంటాడు. ఇందులో బాధపడడానికి ఏముంది, ఎవరేంటో వాళ్ళ మొహాలు చూడగానే తెలిసిపోతుంది కదా. యావండి, ఏ డాష్లో ఏం కూసినా చిచ్చి ఎవరు ఏమనుకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఏంటి అనేది ఎదిగి చూపిద్దాంలేండి అని మీనా అంటుంది. మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా మీరు కష్టపడి సంపాదించి పైకి ఎదాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా తొందరలోనే పైకి వస్తారు. నా డాష్లు చిచ్చి నా ఆశలు మీకు ఉంటాయి అని సత్యం అంటాడు. సార్ షార్ట్ రెడీ అని అసిస్టెంట్ పేయడంతో ఇంక అందరూ అయితే క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక లైన్గా ఒక్కొక్కరు అందరూ క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చి నించుంటారు. ఇక బిల్ అయితే రాస్తూ ఉంటాడు సత్యం. ఇక బాలు అయితే వచ్చి అటు ఇటు చూస్తుంటే, అబ్బా డాష్ డాష్ డాష్, ఏమయ్యా బాలు, నీకు అసలు బుద్ధుందా? షార్ట్ ఎటు పెట్టాము, నువ్వు ఎటు చూస్తున్నావు? ఏహే ఆపు, నా డాష్లోది, నువ్వెంత నీ డాష్ ఎంత అని బాలు అంటాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో లక్షలు లక్షలు వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి, ఫ్రీగా యాడ్ చేయించుకుంటున్నావు అని బాలు అంటాడు. ఓసులో చేయించుకునేదే కాకుండా మా మీద అరుస్తావేంటి, పైగా మా నాన్నని అవమానిస్తావా? ఆగాగు, ఓసీగా యాడ్ చేస్తున్నావా నువ్వు? మీ అందరితో ఫ్రీగా యాడ్ చేయించుకుంటున్నాను నేను అని డైరెక్టర్ అంటుంటే, రే బాలు, ఒక్క డాష్ అయితే చిచ్చి ఒక్క షార్ట్ అయితే అయిపోతుందిరా, గొడవ ఎందుకు అని మనోజ్ అంటాడు. ఏ మనోజ్, నువ్వు డాష్ చూస్తావా? ఫ్రీగా ఎవరు యాడ్ చేయించుకోవటది ఇక్కడ, తలా 25,000 చెప్పున 2 లక్షలు మనోజ్కి ఇచ్చారు తెలుసా మీకు అని డైరెక్టర్ అయితే నిజం చెప్పేస్తాడు. ఇక అందరూ కోపంగా మనోజ్ అయితే చూస్తూ ఉండిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.